44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కొత్తగా తీసుకొస్తున్నటువంటి కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన ర్యాలీ నిర్వహించారని చెప్పవచ్చు. కర్నూలు ఆర్ఎస్ రోడ్ నుంచి కూడా రైల్వే స్టేషన్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించి రైల్వే స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే లేబర్ కోడ్లను కొత్తగా తీసుకొస్తున్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు మండిపడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే 44 కార్మిక చట్టాలు ఏవైతే వాటిని ఇప్పటికే రద్దు చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటారు. అదేవిధంగా గతంలో రైతు ఉద్యమం జరిగింది ఢిల్లీలో. నేపథ్యంలో కూడా చాలామంది రైతులు కూడా ఆందోళన నిర్వహించారు. అప్పుడు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి కూడా అప్పుడు మోడీ హామీ ఇచ్చాడు. అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా కేవలం ధర్నాను విరమించాలి లేకపోతే ఆందోళన విరమించాలన్న ధోరణిలో ఆ రోజు హామీ ఇచ్చారు తప్పనిచ్చి ఇంతవరకు కూడా గిట్టుబాటు ధర అన్నది రైతులకు అందడం లేదు. చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క చూసుకుంటే కార్మికుల ఏదైతే హక్కులను కూడా కాలరాసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే కార్మిక సంఘాలు కావచ్చు, సిపిఎం, సిపిఐ అలాగే కాంగ్రెస్ అన్ని పార్టీల ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ఒక నిరసన ర్యాలీని కర్నూలు జిల్లాలో నిర్వహించారని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో గట్టి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈరోజు రైతులు సంతోషంగా లేరు, అదేవిధంగా కార్మికులు సంతోషంగా లేదు. కార్మికుల కడుపు కొట్టే విధంగా కూడా వారి నిర్ణయాలు ఉండబోతున్నాయి. వీటిని మేము ఎప్పుడు కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. కొత్తగా తీసుకున్నటువంటి ఈ కోడ్లను కూడా మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెత్తందారులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటు కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు ఏ విధమైనటువంటి మేలు జరగడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతో కూడా భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామంటారు. ఈరోజు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అనేది కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఆర్ఎస్ రోడ్ నుంచి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని ముందు నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుండి 44 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ మరి లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నామని చెప్పేసి దానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రైతులు పండించిన పంటకి C+250 C2+50 అంటే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని తెస్తామని చెప్పేసి రైతాంగానికి రైతు ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి క్షమాపణ చెప్పినటువంటి హామీని నెరవేర్చినందుకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం, కష్టజీవులు, నాయకులు అంతా కూడా ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గానికి కనీస వేతనాలకు సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి, వేతనాల చెల్లింపుకి సంబంధించి, అదేవిధంగా మరి 8 గంటల పని విధానానికి సంబంధించి భద్రత లేని పరిస్థితి. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల్ని బానిసలకు యజమానులుగా చేసి కార్మికులను యజమానులకు బానిసలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. తక్షణమే లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, AITC జిల్లా కార్యదర్శి.